హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. నా న్యూ సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేను మీ న్యూ సబ్స్క్రైబర్ అనేసి నాకు మెసేజ్ పెడుతున్నారు. చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒక్కొక్క సబ్స్క్రైబర్ వచ్చినప్పుడు ఒక్కొక్క కొత్త ఫ్రెండ్ని మీట్ అయ్యే ఫీల్ వస్తుంది అనమాట. అదే కాకుండా మీ మెసేజెస్ చూసినప్పుడు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. టూ డేస్ 3 డేస్ టైం తీసుకొని మనము ఎడిట్ చేసిన వీడియోస్ అంతా ఆ కష్టం అంతా మర్చిపోయి ఓకే కొత్త ఫ్రెండ్ వచ్చినారు అనే ఫీల్ వస్తూ ఉందన్నమాట నాకు. సో థ్యాంక్స్. ఇదైతే ఫ్రైడే ఈవినింగ్ బ్లాగ్ అనమాట. ఫ్రైడే వచ్చేసి ఈవినింగ్ చాలా చల్లగా ఉండింది క్లైమేట్. సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయినా కానీ ఇంకా చలి అయితే తగ్గడం లేదు మాకు జర్మనీలో. 0 degrees ఉన్నిందనమాట. సరే ఈవినింగ్ సంతోష్ వచ్చే లోపల ఏదన్నా వేడివేడిగా చేసి పెడితే హ్యాపీగా ఫీల్ అవుతాడు. మామూలుగా అయితే స్నాక్స్ ఇంట్లో చేసే అలవాటు నాకు లేదు ఇంతకుముందు ఇండియాలో ఉన్నప్పుడు. జర్మనీకి వచ్చిన తర్వాత తప్పడం లేదనమాట. కొంచెం స్పైసీగా వేడిగా ఏదన్నా తినాలంటే వెంటనే చేసుకోవాలనిపిస్తుంది. సో నేనైతే ఇక్కడ ఎగ్ పఫ్స్ చేసేసి మంచిగా టీ పెడదామని అనుకుంటున్నాను. అందుకనే ఫస్ట్ క్యాప్సికము ఆనియన్ వేసి ఫ్రై చేసి ఏదైనా వెజిటేబుల్స్ ఉంటే కూడా అవి కూడా వేసి చిన్న చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే. దాంట్లో కొంచెం చిల్లీ పౌడరు, గరం మసాలా, ఇంకా పసుపు, జీరా పౌడర్ వేసి ఫ్రై చేసుకున్నాను. ఆ మసాలా అంతా స్టఫ్ చేసి బాయిల్ చేసిన ఎగ్ కూడా పెట్టాలన్నమాట. ఈ షీట్ అయితే మనకి షాప్లో దొరుకుతుంది. సో ఆ షీట్ అయితే తెచ్చుకొని నేను దాంట్లో అయితే అట్లా పెట్టేశాను. ఇదైతే 200 degrees టెంపరేచర్లో ఒక 20 minutes పెడితే చాలు, అయిపోతుంది వేడి వేడి పఫ్స్. నిజం చెప్పాలంటే ఇండియాలో అన్ని కంట్రీస్ ఫుడ్ ఫాలో అయిపోతాం, కానీ ఏ కంట్రీలో మన ఫుడ్ మాత్రం పర్టికులర్గా ఫాలో అవ్వరు వాళ్ళు. వాళ్ళ ఫుడ్ అయితే మనలో ఒకటి అయిపోయి ఉంటుంది అనమాట. ఎందుకు అలా అంటానంటే ఇప్పుడు ఇండియాలో అయితే పిజ్జా, బర్గర్ మనం రెగ్యులర్గా ఖచ్చితంగా తింటాం. అదే మనం ఏ కంట్రీలో అయినా పానీపూరి, మసాలా పూరి రెగ్యులర్గా దొరకాలా అంటే మన ఇండియాలో దొరికినంత ఫ్రీక్వెంట్గా అయితే మనకి ఇక్కడ ఏమీ దొరకదు కదా. అదే చెప్తా ఉన్నాను. వీళ్ళైతే పిజ్జా, బర్గర్స్ కూడా ఒకసారి చల్లగా ఉన్నా కూడా తినేస్తూ ఉంటారు. సో అందుకనేసి మెయిన్గా నేను సంతోష్ రాగానే టీ అయితే వేడి వేడిగా పెట్టిస్తాము అనేసి పెడుతున్నాను. ఇక్కడైతే నాకు ఒక ఫుల్ ఎగ్ పెట్టిన పఫ్స్ అయితే మిగిలిండేటివంతా బాగా వచ్చిందనమాట. ఇక్కడ వచ్చేసి జింజర్ ఎలా ఉంటుందంటే లావుగా ఉంటుంది కానీ అస్సలు స్మెల్ ఉండదు. ప్లీజ్ నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే రేపు ఒక ఇంటర్వ్యూ ఉంది. నేను జాబ్ సెర్చ్ స్టార్ట్ చేస్తున్నాను. ఏదో ఒక జాబ్ పోదాం ఫస్ట్ ఇనిషియల్గా, నేను జర్మన్ నేర్చుకునే వరకు అనేసి వచ్చిండే జాబ్స్ అన్నీ అప్లై చేస్తూ ఉన్నాను. ఇంగ్లీష్ స్పీకింగ్ జాబ్స్ అనమాట. జర్మనీలో ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది. నా అప్డేట్ కోసం ఇంకా ముందు వీడియోస్ అయితే ఫాలో కండి. నా జాబ్ ఇంటర్వ్యూ ఎట్లా పోయింది అన్నీ మీకు చెప్తాను. నీకు తినేకి ఏం చేస్తున్నాను స్పెషల్ చెప్పు. బోండానా? పఫ్స్ టీ అయితే రెడీ అయిపోయింది. పఫ్స్ అయితే చాలా క్రిస్పీగా వచ్చినాయి అన్నమాట. బోండా అట్లాగా అనిపిస్తుంది. నీ ఫేవరెట్ అంటే అది ఆనియన్ బజ్జినా, ఆనియన్ పకోడానా? వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.